అధ్యక్ష, మన ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేపడతాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆ రోజు కూడా జిల్లాల యూనిట్గా చేయాలి అనే విధంగా మనం వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని అయితే నేను గత 16-17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చూసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఆ రోజు మొదట్లో వర్గీకరణ చేసింది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. తర్వాత న్యాయపరమైన సమస్యలు, అవరోధాలు జరిగినాయి అధ్యక్ష. ఒకసారి తీసుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పాటుపడింది అందరికి కూడా బాగా తెలుసు అధ్యక్ష. అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగినాయి అధ్యక్ష. మన పార్టీ ఎజెండాలో ఉంటుంది ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతికి తీసుకొచ్చింది అధ్యక్ష. పక్కా ఇళ్ళు కూడా కనిపిస్తుంటే ఒకసారి తీసుకుంటే అధ్యక్ష, గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 190 ఇన్స్టిట్యూట్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే, అదేవిధంగా ఎస్టీ, బీసీ, మైనార్టీలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఈ వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, మంచి నాణ్యమైన విద్య ఇచ్చేందుకు దోహదపడుతుంది అధ్యక్ష. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వరకు కూడా ఈ 2 క్లాసుల పద్ధతి అస్పృశ్యతలు ఉన్నదాన్ని తీసుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జస్టిస్ పున్నయ్య కమిషన్ పరిశీలన చేసిన తర్వాత 42 సిఫార్సులు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 42 సిఫార్సులు కూడాను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 23 జీవోలు, 2 మెమోలతోటి వీటి ఆచరణకి అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ఆ రోజు తీసుకున్న చర్యలే ఈరోజు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా సిటిజన్స్ డే కూడా జరపడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జరిగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టంతో పాటు కూల్ చేసిన ఇళ్లకు కూడా అదనం బెనిఫిట్ ఇచ్చే విధంగా చేసే విధంగా ఇటువంటి పలు సంస్కరణలు కూడా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల జరిగింది అనేది కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను అధ్యక్ష. ఒక విషయం తీసుకుంటే అధ్యక్ష, మనం గత 14-19లోనే జగ్జీవన్ రావు గారి జయంతిని కావచ్చు, అంబేద్కర్ గారి జయంతిని కావచ్చు అధికారికంగా నిర్వహించాలనే ఉత్తర్వులు కూడా మన ప్రీతమ నాయకులు మన ప్రభుత్వంలోనే ఇచ్చామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, పోయినసారి ఈ సభలోనే 125 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాఖమూరులో మన భూమిని కేటాయించి ప్రాజెక్టు మొదలు పెడితే గత ముఖ్యమంత్రి ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆపేసి తరలించారంటే ఆలోచన ఆచరణకి ఆద్యుడు మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రమోషన్స్లో కూడా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మనకి మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలోనే అది కల్పించడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. మనకి ఎస్సీలకి ఇంటి నిర్మాణానికి 1,75,000 ఉంటే అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని మన ప్రభుత్వం కల్పిస్తే గత ప్రభుత్వం 1,80,000 ఇచ్చి ఆ వర్గాలు చిన్న చూపులు చూపిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఈరోజున మనం సప్లై నిధులు కూడా 14-19 మధ్య మనం 90% సప్లై నిధులు ఖర్చు పెడితే ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు, తాగునీటికి మనం ప్రాధాన్యత ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం సప్లై నిధుల్ని చాలా పక్కదోవ పట్టించడమే కాకుండా అధ్యక్ష, ఎక్కడక్కడ అభివృద్ధి అనేది కనిపించని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ కాలనీలో, ఎల్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా గతంలో మనం గత ప్రభుత్వంలో వేసిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బాలయోగి గారిని స్పీకర్గా చేయటం దగ్గర నుంచి ప్రతిభా భారత్ గారిని అసెంబ్లీ స్పీకర్గా చేయటం, కాకి మాధవరావు గారికి చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించి ఇటువంటి అన్నీ కూడాను మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగిన విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్లమెంట్లో మనకి నేషనల్ ఫ్రంట్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత తత్వ వచ్చే విధంగా కృషి చేయడం కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, అంబేద్కర్ విదేశీ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఉంటుంది అధ్యక్ష.
మనం ప్రోత్సాహాలు ఇచ్చి 250 యూనివర్సిటీల పైగా విద్యార్థులు విదేశాలకు పంపిస్తే గత ప్రభుత్వంలో అంబేద్కర్ గారి పేరు తీసేసి గత ముఖ్యమంత్రి ఆయన పేరు పెట్టుకొని ఆ పథకాన్ని కూడా చాలా కొద్ది మందిగా రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష. దానిలో ఎక్కువ మంది వెళ్ళిన పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. తిరిగి మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి పథకంగా కూడా మనం మార్చడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్లో ఉన్నటువంటి రిపేర్కి 140 కోట్ల రూపాయలు ఇచ్చి చాలా అద్భుతంగా కొత్తగా విధంగా రిపేర్లు చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనకి అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు సెమీ ఆర్ఫన్స్కి వాళ్ళకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కోసం అనురాగం అనేటువంటి పథకం ద్వారా హాస్టల్స్ ఏర్పాటు, జిల్లాకి 1-2 హాస్టల్స్ ఏర్పాటు చేసి భోజనము వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి స్వేచ్ఛగా ఆటపాటలకి పరిమితం చేసే పథకాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చిందనే విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇదేకాకుండా అధ్యక్ష, ఇన్సూరెన్స్లో కవర్ కాని పిల్లలకి వాళ్ళకి ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న పని కోసం మనకి స్వాంతన అనే పథకాన్ని కూడా మనం త్వరలో ప్రవేశపెట్టబోతాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, 100 కోట్ల రూపాయలతో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 30 హాస్టల్ అధ్యక్ష, కొత్త హాస్టల్కి ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన కూడా చేయించబోతాం అధ్యక్ష. అంటే ఈ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి మన ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్ష, ఇన్నోవా కార్లు ఇచ్చాం అధ్యక్ష. డ్రైవింగ్ వస్తే డ్రైవర్లుగా ఉండడం కాదు, ట్యాక్సీలో కాదు, వాళ్ళు యజమానులుగా ఉండాలని చెప్పేసి ఇన్నోవా కార్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా భూమి కొనుగోలు పథకం ద్వారా వాళ్ళ భూములకు యజమానులు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. లిట్ క్యాప్ని గతంలో పట్టించుకోకపోతే లిట్ క్యాప్ను కూడా మనం ముందుకు తీసుకొచ్చి లెదర్ ఇండస్ట్రీస్ కూడా మనం చేయనివ్వడం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఈ కార్పొరేషన్ కూడా నిర్వహణ జరిగింది అధ్యక్ష. తిరిగి ఈ సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్కి 341 కోట్ల బడ్జెట్ కేటాయింపులు కాకుండా ఎస్సీ కార్పొరేషన్ దాకా దాదాపుగా 20,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా మనం 340 కోట్ల సబ్సిడీతో ప్రణాళికలు రూపొందించిన అధ్యక్ష. ఈ వచ్చే నెలలో ఇవి అమలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ లిట్ క్యాప్ ద్వారా కూడా లెదర్ షూ మేకింగ్ ఇండస్ట్రీస్ కూడా టెండర్ పిలిచి మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. డప్పు చర్మకారులకు కూడా మనం 14-19 మధ్యకాలంలోనే పెన్షన్లని మనం ప్రభుత్వాలు ఇవ్వడం కూడా జరిగిందనే విషయంగా తెలియజేస్తాం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు విజన్ 47లో భాగంగా P4 మోడల్లో పేదలందరూ కూడా ఆర్థికంగా మంచి స్థాయికి ఉండాలని, అదేవిధంగా సాధికారత సాధించాలనే లక్ష్యంతో P4 విధానంలో కూడా ముందుకెళ్తాను అధ్యక్ష. దీనిలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ వర్గాలు చెందిన వాళ్ళే లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మన ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వారు 5 సిఫారసులతో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్ట్ని క్యాబినెట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రికమెండేషన్ని ఆమోదించి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం క్యాబినెట్ ముందు తీసుకొచ్చిన తర్వాత క్యాబినెట్లో ఈ రిపోర్ట్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్ యొక్క నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత ఈరోజు సభలో రిపోర్ట్ పెడుతున్నాం అధ్యక్ష. ఈ సిఫార్సుల అధ్యక్ష ప్రధానంగా మొదటి సిఫార్సు ప్రకారం ఎస్సీ ఉపకులాలను వర్గీకరణ చేయాలి అనేది ప్రతిపాదించారు అధ్యక్ష. రెండవ సిఫార్సు ప్రకారం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ మొదటి గ్రూపులో రెల్లి మరియు అనుబంధ ఉపకులాలను, రెండవ గ్రూపులో మాదిగ మరియు అనుబంధ ఉపకులాలను, మూడవ గ్రూపులో మాల మరియు అనుబంధ ఉపకులాలను విభజిస్తూ సిఫార్సు చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ సిఫార్సులో మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 3 వర్గాల యొక్క జనాభాని వాటి యొక్క జనాభా ప్రకారం మరియు వారి యొక్క శాతాన్ని బట్టి వారికి రిజర్వేషన్ ప్రతిపాదన వారి శాతాన్ని తెలియజేశారు అధ్యక్ష. దీని ప్రకారం మొదటి గ్రూపులో 1%, రెండవ గ్రూపులో 6.5%, మూడవ గ్రూపులో 7.5% రిజర్వేషన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 4వ సిఫార్సు ప్రకారం అధ్యక్ష ఎస్సీల కొరకు కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి 200 రోస్టర్ పాయింట్ను ప్రతిపాదించారు అధ్యక్ష. మొదటి 100లో 1వ గ్రూపులకు 1 పాయింట్ను, రెండవ గ్రూపులకు 6 పాయింట్లను, మూడవ గ్రూపులకు 8 పాయింట్లను కేటాయిస్తూ
రెండవ 100లో 1వ గ్రూపునకు 1 పాయింట్ను, 2వ గ్రూపునకు 7 పాయింట్లను, 3వ గ్రూపునకు 7 పాయింట్ల లెక్కన రిజర్వేషన్ రోస్టర్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 5వ సిఫార్సులో ఈ రిజర్వేషన్ల అమలు మరియు బ్లాక్ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష ఇప్పటివరకు గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఎక్కువ మంది కూడా జిల్లాల వారీగా ఇది రిజర్వేషన్ చేస్తే బాగుండనేటువంటిది ప్రతిపాదించారు అధ్యక్ష. దీనికి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లి కులస్తులకి ఆ జిల్లా ప్రాంతాల్లోనూ అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా చేసినట్లయితే లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించిన సిఫార్సు కూడా 5వ సిఫార్సులో మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఏంటంటే రిజర్వేషన్లు అమలు మరియు అదేవిధంగా జిల్లాల వారీగా విభజన చేయన ప్రతిపాదనను చాలామంది ప్రతిపాదించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా రికమెండేషన్ చేయడం లేదు. భవిష్యత్తులో జనాభా లెక్కింపు జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీగా ఈ సిఫార్సులు వర్గీకరణ అమలు చేయవచ్చు అనేది వారు సూచించారు అధ్యక్ష. ఇది ఒకసారి ఆ స్టేట్మెంట్ పాయింట్ కూడా ఒకసారి, ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు దీన్ని చెప్పారు కాబట్టి ఒకసారి రీడౌట్ చేస్తాను అధ్యక్ష. There have been requests to fix the percentage of reservation to the subclassified groups by taking district as a unit. There are 26 districts in the state at present, and Commission would not like to make any recommendation in this matter. Government may take a view on this at an appropriate time after conduct of next census based upon rational principles, quantifiable data and interstate backwardness. అధ్యక్ష అంటే మనం మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాన్ని కూడా కమిషన్ దృష్టిలో పెట్టడం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్కి ప్రస్తుతం ఉన్న దానిలో ఉమ్మడి జిల్లాల స్టేటస్ ఉన్నాయి, 26 జిల్లాలు కొత్తగా ఉన్నాయి కాబట్టి వీటికి ఆ క్లారిటీ లేనందున తర్వాత చేయమనేది ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ రికమెండేషన్ జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ కూడా నేను గౌరవ సభ్యులు తెలియజేస్తూ ఇది ఆమోదించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష.